యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం కుటుంబ బంధాలను పటిష్టపరచడానికి మరియు మన కుటుంబంలో ప్రేమ, శాంతి, సమర్థన కలగాలని ప్రార్థిస్తున్నాము. మీరు ప్రతి కుటుంబ సభ్యుడికి బలాన్ని, పరస్పర గౌరవం మరియు అర్థపూర్ణమైన సంబంధాలను అందించండి. మీరు నన్ను, నా కుటుంబాన్ని మరియు నా సమాజాన్ని ఒకటిగా ఉండేందుకు కృషి చేసే హృదయాలను ప్రసాదించండి. ప్రభూ, మేము కుటుంబ సభ్యుల మధ్య శాంతి, సానుభూతి మరియు సహనం కలగాలని ప్రార్థిస్తున్నాము. మీరు ప్రతి మనస్సులో ప్రేమను నింపండి. వారు ఒకరికొకరు ఆత్మీయతతో మరియు అవగాహనతో జంటగా ఉండేలా మార్పు చేయండి. మీరు మన ఇంట్లో మీ ప్రాధాన్యతను నిలుపుకోండి. ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించడానికి, ఒకరికొకరిని ఆదరించడానికి మరియు ఓపికతో ఉండటానికి ఆశీర్వదించండి. ప్రభూ, మీరు మా సంబంధాలను బలపరిచేందుకు, కుటుంబాలు బలంగా ఉండటానికి మరియు ఒకటిగా కలిసి ఉండేందుకు మార్గదర్శనం చేయండి. మీరు మా కుటుంబాలలో ఎప్పటికీ శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని చలామణి చేయండి. మనం కలిసి జయమునుపైన ఈ ప్రపంచంలో కుడిగా దూరంగా ఉన్న కుటుంబాలతో కలిసి ఉండాలని ప్రార్థిస్తూ, దయతో, ప్రేమతో మరియు సంఘం దృఢత్వంతో శాంతియుత సమాజం కోసం కృషి చేస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.